గా పెరిగాము. రైట్. జాగ్రత్తగా ఉండండి. థింగ్స్ విల్ గెట్ బెటర్. రైట్. ఒకసారి డాక్టర్ కనగంటి రమేష్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సార్, ఒక పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. మనకి అంటే స్టార్టింగ్ నోట్ దాంతోటే ప్రారంభించాల్సి రావటం కొంచెం మనసు కలతపెట్టే అంశం. హార్డ్లీ అరౌండ్ 25 years ఉంటాయేమో. ఇంకా ఎట్ టు బి నోన్, ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సరే, ఇప్పటికీ తానా టీమ్ T-Square దే ప్లంగ్డ్ ఇన్ టు యాక్షన్. వాళ్ళ బాడీని పంపించడానికి చెప్పారు ఇప్పుడే కిరణ్ తుమ్మల గారు. దాదాపు $10,000 అక్కడ చచ్చిపోవటం కన్నా బతకటం మేలు. కొంచెం టఫ్ టైం ఉంది, ఫేస్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలండి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? అంటే మరీ చేయి దాటిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కిరణ్ తుమ్మల లాంటి వాళ్ళు అంటే హార్డ్షిప్స్ ఎన్నో ఫేస్ చేసి వాళ్ళు నిలబడ్డారు. అలా నిలబడాల్సిన స్థైర్యం అయితే కొరబడుతోంది మన కమ్యూనిటీలో, స్టూడెంట్ కమ్యూనిటీలో. అదే ముఖ్యంగా ఫస్ట్లీ అండి, మన ప్యానల్ మొత్తం తప్పనిసరిగా మనందరం వీ ఫీల్ వెరీ వెరీ సాడ్ అండ్ విత్ లాట్ ఆఫ్ ప్రొఫౌండ్ గ్రీఫ్ దట్ వీ కన్వే అవర్ కండోలెన్సెస్ యునో, అండ్ ఆల్సో వీ ప్రే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా. అంటే సాయి కుమార్ రెడ్డి ఆయన ఏదైతే అది సూసైడ్ అనేది ముఖ్యంగా ఈ ఒత్తిడి తట్టుకోలేక, అంటే బ్యాంక్ లోన్ కావచ్చు, తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, లేదా అమెరికాలో ఇప్పుడు ట్రంప్ హయాంలో జరుగుతున్న తీవ్రమైన ఒత్తిడి కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, ఈయన కొంత మానసికంగా ఇబ్బంది పడి తద్వారా అంటే ఐ డోంట్ వాంట్ టు పనిష్ మై పేరెంట్స్ ఫర్ ద యూనో అనే విధంగా అయినా కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. వీ ప్రే. 1 minute సార్, పీసీఆర్ కొంచెం ఆడియో చెక్ చేయండి. చెన్నూరు సుబ్బారావు గారికి ఆడియో క్లారిటీ లేదు. కైండ్లీ లుక్ ఇన్ టు దట్ పీసీఆర్ సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారి మన అమెరికాలో ఉన్న మన తెలుగు విద్యార్థులందరూ, అంటే 1,00,000 పైగా, మనం ఒక అంచనా ప్రకారం 1,10,000-1,15,000 మధ్య తెలుగు విద్యార్థులు, వీళ్ళందరికీ మనం దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ ఏ కమ్యూనిటీ, యాజ్ ఏ కంట్రీ, యాజ్ వన్ యూనో పీపుల్ బిలాంగింగ్ టు వన్ ఫ్యామిలీ. సో తానా, ఆటా, ఆప్తా లాంటి అసోసియేషన్స్తో పాటుగా అమెరికన్ గవర్నమెంట్తో పాటుగా ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో దెర్ షుడ్ బి ఏ స్పెషల్ committee to look into this matter and give that kind of hope and faith and trust, and also a kind of a ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలండి. దిస్ ఇస్ ద టైం గవర్నమెంట్ షుడ్. ఎందుకంటే అందరం చేయలేము, మనసులో ఉంటుంది, కానీ అమెరికన్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరం చేయలేం. కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ ది పవర్ టు negotiate or to raise at the appropriate levels. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవ్రీ అడ్వర్సిటీ, ఎవ్రీ డిజాస్టర్ ఆర్ ఎవ్రీ sort of a tough time, they teach us a lot, and this is the time that we have to learn a lesson from it and use our governmental forces and civil society forces to come together to put our brains together, discuss, debate and disseminate the right kind of information and right kind of orientation. And I request, I think నా ప్యానల్ మెంబర్స్ కూడా అగ్రీ అవుతారేమో, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ వెన్ యూ ఆర్ అబౌట్ టు స్టెప్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ముఖ్యంగా అమెరికా గడ్డ మీద అడుగుపెట్టబోయే ముందలే అమెరికన్ కల్చర్ గురించి, అమెరికన్ గవర్నమెంట్ గురించి, అమెరికన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, what to do, what not to do when you land in the United States of America. We should have a standard operating procedures or kind of a pre-departure orientation program to students that are absolutely going to United States of America from India, more so especially from Andhra, Telangana, Telugu students. ఎందుకంటే ఇక్కడలాగా అక్కడ చల్తా హై యాటిట్యూడ్, చెలేగా యాటిట్యూడ్ విల్ నాట్ వర్క్. అంటే ఎలాగోలా బతికేయచ్చు, ఎలాగోలా ఏదో ఒకటి చేద్దాము అనే యాటిట్యూడ్ అమెరికాలో 100% అలాంటిది అక్కడ సస్టైన్ అవ్వలేదు. ఆ మోడల్ అంటే దట్ వే ఆఫ్ మైండ్ సెట్ మార్పు ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా with its 250 years of its existence,
from 1776 till today have gone through many patches of immigrants coming and settling down there, and they come with a variety of experiences. Given the diversity and also the kind of sincerity with which American lawmakers make their laws, not only make their laws but also make sure those laws are intact అనే విషయం మనకి మన ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మన తెలుగు స్టూడెంట్స్కి తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాంతోపాటుగా మెంటల్గా ప్రిపేర్ చేసి పంపించాలి. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే దిస్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లోన్స్ తీసుకొని అన్నెసెసరీ వీ షుడ్ నాట్ బై ప్రాబ్లమ్. దెర్ ఆర్ స్కాలర్షిప్. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని ఉందండి. దాని ద్వారా ఆ ఫౌండేషన్ ద్వారా జూనియర్ ఫుల్ బ్రైట్స్ ఉన్నవి, సీనియర్ ఫుల్ బ్రైట్స్ ఉన్నవి, హ్యూబర్ట్ హంప్రీ ఫెలోషిప్ ఉన్నవి, రోడ్ స్కాలర్షిప్స్ ఉన్నవి, అబ్దుల్ కలాం ఫెలోషిప్ ఉంది, నెహ్రూ ఫెలోషిప్ ఉంది. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ దట్ ఎ స్టూడెంట్ కెన్ aspire to get kind of a financial assistance from the government of the United States of America. There is something called USA Education. Since I have a PhD in American Studies and I have had the opportunity to apply for these fellowships in the past, Right. I was a beneficiary, and International Visitor Leadership Program kuda undi. There are good number of fellowships to study in the United States. So my sincere appeal to all the parents and also to the students who are USA bound from Andhra or Telangana is try to I get my Center for Human Security Studies lo last 10 days lo Vasudevan garu I have all the evidences. మీరు ఏమైనా టైం ఇస్తే నేను డెఫినెట్గా అంటే ఇంకొకసారి వాళ్ళతో కూడా మాట్లాడి వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఎంతో మంది నన్ను వచ్చి సంప్రదిస్తున్నారు. మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మన థింక్ ట్యాంక్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 సేయింగ్ దట్ సార్ ఏంటి పరిస్థితి ఏంటి, మా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది. Definitely. కొన్ని అయితే ఒకటి వాసుదేవన్ గారు 2 years లైక్ మాకు 2 పాపలు ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి 3rd yearకి వచ్చారు, సెకండ్ అమ్మాయి 2nd yearలో ఉన్నారు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అమెరికాలో. ఇంకొక 1 year ఉంటే చాలా వరకు దారికి వస్తారు. మాకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ అయిపోయినాయి. సో వీ కాంట్ ఆస్క్ దెమ్ టు స్టాప్ ఇన్ బిట్వీన్. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు